మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు నుండి జరగబోయే సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమము మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నాయకుడు పార్లమెంటు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి అట్లాగే బూత్ స్థాయి వరకు ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వము ఎంత మంచి చేసింది, మా మంచి ప్రభుత్వము ఏం మేలు చేస్తుంది ప్రజలకు అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం ఈరోజు దామగట్ల గ్రామంలో మొదలుపెట్టాను. దామగట్ల అనే గ్రామము వైసీపీ హయాంలో బాగా మెజారిటీ వచ్చిన గ్రామం ఇది. అదే గ్రామానికి వచ్చి ఈరోజు అడిగితే ముఖ్యంగా మహిళల్ని అడిగితే ఎట్లా ఉందమ్మా అని అంటే అందరూ ఒకటే మాట, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న, జై తెలుగుదేశం. ఏదో అంటున్నారు. సంవత్సరంలో మేము చేయాల్సింది చేసాం, అందరికీ తెలుసు. ఆనాడు పెన్షన్లు పెంచుతానని చెప్పి 250 రూపాయలు పెన్షన్లు పెంచాడు. కానీ ఈరోజు మాత్రము 4000 రూపాయలు చేసి, అట్లాగే వికలాంగులకు కానీ లేదంటే పూర్తి హ్యాండిక్యాప్డ్ అయితే కనుక 10,000, 15,000 ఈరోజు ఇస్తున్నారు. అట్లాగే దీపం పథకం కింద వీళ్ళకు 3 సిలిండర్లు ఇవ్వడము, తల్లికి వందనము. ఈరోజు ఎవరిని అడిగినా ప్రతి పిల్లవాడికి పాపకు మాకు తల్లికి వందనం అందిందమ్మా, 15,000 వస్తుంది. నిజం మీకు ప్రజల్లో ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వం పైన ఎట్లా ఉంది ప్రజలకు అనేది మీరు తెలుసుకుంటున్నారా? మామూలుగా ఆడ పైన ఉండి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ఒకడు అంటాడు ఏదో ఊపిరి పీల్చడం అంట, వదలడం అంట. నాయన మీరందరూ వైసీపీ నాయకులు ఊపిరి పీల్చుకోండి, వదలద్దు. 4 సంవత్సరాల తర్వాత మీరు బాగానే ఉంటే, కాళ్ళు అన్నీ బాగా ఉంటే మీరు అప్పుడు మళ్ళీ ఊపిరి పీల్చుకొని మాతో పాటు పోటీకి రండి అని నేను అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి దిశగా వెళ్తున్నాము. ఎందుకు చేయలేకపోయినారు? 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు మీరు. అట్లాంటప్పుడు 5 సంవత్సరాలు చేయని వాళ్ళు ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమం అందుతూ ఉంటే మరి ఎందుకు వీళ్ళు అప్పుడు మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఈరోజు తిరగాలి అంటే 5 సంవత్సరాలు ఏం చేసినారో చెప్పి తిరగండి, అంతేగాని రౌడీ రాజకీయాలు చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పేది, మీరు నీతిగా రాజకీయం చేయండి. మీరు 5 సంవత్సరాలు బాగా చేశారు అని అనుకోనుంటే 5 సంవత్సరాలు ఏం చేశామని చెప్తూ తిరగండి. కానీ రౌడీలను వెంట వేసుకొని రౌడీ రాజకీయాలు తీసుకొస్తే, రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తే మాత్రము ఎవ్వరూ ఊరుకోరు అని నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఉదాహరణకు ఇక్కడే నేను మీ కళ్ళ ముందే అడుగుతాను. ఈరోజు అందరూ లేడీస్ ఉన్నారు ఇక్కడ. అమ్మ, ఏ ప్రభుత్వం బాగుంది? టీడీపీనా వైసీపీనా? మీరే చెప్పండి. మీకు సంక్షేమం ఎక్కడ అందుతుంది బాగా? కదా. మరి ఇంకా ఏం కావాలా ఈ వైసీపీ నాయకులకు? చెత్త రాజకీయం చేయడానికి మళ్ళీ వస్తున్నారు. జనాలను మళ్ళీ మభ్య పెట్టడానికి, మోసం చేయడానికి మళ్ళీ తిరుగుతున్నారంటే ఎవ్వరు నమ్మరు, ఎవ్వరు మళ్ళీ ప్రోత్సహించరు కూడా. ఖచ్చితంగా చెప్పు దెబ్బలు అయితే పడతాయి మీరు మళ్ళీ పాదయాత్రలకో లేకపోతే వేరే దానిలోకి వస్తే. ధన్యవాదాలు. ఇండస్ట్రీలు రావాలా, ఇక్కడికి ఉద్యోగ అవకాశాలు రావాలనే దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఓరకళ్ళు ఈరోజు మొన్ననే కొత్త జీవో కూడా వచ్చింది. రిలయన్స్కు ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 2 నుంచి 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఒక రిలయన్స్లోనే వస్తాయి. జయరాజ్ పాతు ఈ నెలలోనే సీఎం గారు డేట్ ఫిక్స్ చేస్తారు, ఓపెనింగ్ కూడా అవుతుంది. దాంట్లో 1000 నుంచి 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఎంతో డెవలప్మెంట్ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ఎంతో తేడా కనిపిస్తుంది. డెవలప్మెంట్ కూడా చాలా పరుగులు తీస్తుందని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విజయవాడ, మన కర్నూలు నుంచి విజయవాడకు పోవాలంటే ఇబ్బందిగా ఉంది అని సీఎం గారు దృష్టి చేస్తే రేపు 2వ తారీఖు ఈ రోజు నుంచి కూడా ఫ్లైట్ సర్వీసులు బెంగళూరుకి అయితేనేమి, విజయవాడకు, మెడ్రాస్కు ఇట్లా అన్ని రకాలుగా డెవలప్మెంట్ జరుగుతుంది. రాబోయే కాలంలో ఇంకా ఇండస్ట్రీస్ వచ్చి మా కర్నూలు జిల్లా కర్నూలు ఉమ్మడి జిల్లా, నంద్యాల జిల్లా అన్ని డెవలప్మెంట్ అయితేనే నేను తెలియపడుతున్నాను.